మా వీడియో ఇదే మా లాస్ట్ వీడియో అనమాట గాయస్. ఎందుకో తెలుసా, అసలు మీరు మాకు సపోర్ట్ చేయట్లేదు. అసలు 30 సబ్స్క్రైబర్స్ ఏంటి గాయస్. 2025 డిసెంబర్లో స్టార్ట్ చేశాను. మేము ఇద్దరం ఏ వీడియోలో కనిపిస్తాము, కానీ ఇదే లాస్ట్ వీడియో మాది వస్తుంది. ఇంకా ఉన్నాయి కానీ ఇంకా చేయాలి. యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ 3 కంట్రోల్ చేసేవారు చాలా గ్రేటే. యూట్యూబ్ ఛానల్, వర్క్, ఇంకా యూట్యూబ్ చేస్తున్నాను. ఆ రెండింటిని ఎలా కంట్రోల్ చేయాలి కాదు. దాన్ని ఫస్ట్ యూట్యూబ్ ఏమో మా అక్కది, నెక్స్ట్ యూట్యూబ్ ఏమో నాది. ఇప్పుడు ఇంతమందికి స్నేక్ స్టడీ ఐటమ్స్ పంపిస్తున్నాం. అస్సలకి ఎవ్వరు లైక్స్ చేసుకోవట్లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఐటమ్స్ పంపిద్దాం అనుకున్నా కానీ ఇంకెందుకులే, మనం ఆపేస్తున్నాం కదా. లాస్ట్ ఈ గివేవే ఇచ్చిన తర్వాత ఆపేద్దాం అనుకుంటున్నాం అసలు మా వల్ల కావట్లేదు, కానీ రోజు చేస్తున్నాము. మాకు ఆల్రెడీ మాకు ప్లాన్స్ ఉన్నాయి. అవి ఎలా చచ్చిపోతాయో తెలియదు. ఈ వీడియోస్లోనే మునిగిపోతే దానికి నీళ్ళు కూడా పట్టట్లేదు. ఒక ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్ ఏమో పైన ఎండలో పెడితే చాలా మంచిగా పెరుగుతాయని నేను ఎండలో పెట్టాను. అది ప్రెగ్నెన్సీలో ఉంది, ఎండ తలగకూడదు. కానీ అది ఎండిపోయిన స్నో చూపించడానికి కూడా పైకి పైన మసిలిపోతుంది. చనిపోయింది కూడా అది. ఇప్పుడు అసలుకి అది రోజ్ ప్లాంట్ రెడ్ కలర్లో భలే ఉంటుంది. మాకు ఇప్పుడు అది దూరం అయిపోయింది. ఇంకా దాన్ని పరేస్తున్నాము. ఇప్పుడు దర్శనం చేసేస్తాము. ఇంకా దాన్ని పడేసాము. దాన్ని పడేయలేదు. మా ఇంటిలో మా కింద వంటి గ్లాస్లో మళ్ళీ పెట్టేసాం. మళ్ళీ దానికి వాటర్ ఫిల్ అయ్యేలా చేసాం అనమాట బాటిల్తో. ఇప్పుడు స్నేక్ స్టడీ ఐటమ్స్ నేమ్స్ చెప్తాను. యువిక, అద్విక, జాయ్సీ, బుడ్డి, వీరి, గిఫ్టీ వీళ్ళందరూ చేరాడు. వీళ్ళందరూ మన యూట్యూబ్లో వస్తారన్నమాట. అప్పటి నుంచి రాదు, ఎందుకంటే ఇది లాస్ట్. ఎంత సపోర్ట్ చేశాడో. వీళ్ళు 6 మెంబర్స్ అనమాట. మేమన్నమాట మొత్తం మేము మాకు సపోర్ట్ చేసుకొని మేము ఎన్ని వీడియోస్ ఇస్తుంటే మీరు మాత్రం నాకు ఒక్కరికో సపోర్ట్ చేయండి. అసలు సపోర్టే లేదు కాదు. కామెంట్స్ ఏమైనా వస్తా అంటే అసలు కామెంట్స్ కూడా వేస్ట్. ఒక అమ్మాయి అయితే గాయస్ సబ్స్క్రైబర్స్, అసలు మీ వీడియోస్ వరస్ట్గా ఉన్నాయి, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అసలుకి మీ వీడియోస్లో అయితే కొన్ని బ్యాడ్ వాచ్ వస్తున్నాయి, బ్యాడ్ వీడియోస్ వస్తున్నాయి అంటున్నారు. అసలు మేము ఏం బ్యాడ్ వీడియోస్ చేస్తున్నాం అలా ఎవ్వరు చెప్పట్లేదు గాయస్. నిన్న అంత పెద్ద వీడియో చేసింది. అసలుకి ఫుల్ వీడియో అంటే కొంచెం ఉంటుంది, కానీ మా అక్కాయి ఒక 10 వీడియోస్ చేసింది. దాంట్లో ఇప్పుడు 100 వీడియోస్ వచ్చినాయి. కానీ వాళ్ళు అసలు పోస్ట్ చేసినా ఎవ్వరికి వీడియోస్ అవైలబుల్గా పోస్ట్ చేసినా కానీ ఎవ్వరు చూడట్లేదు. అది వెంటనే పైకొంటున్నాడు. వ్యూస్ అయినా చాలా వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ అసలు మాత్రం రావట్లేదు. అసలు సబ్స్క్రైబర్స్ అయితే 30 మెంబర్స్ ఏంది కాదు. అసలు మాకు నిన్నటి నుంచి వీడియో మా అక్క ఏడుస్తుంది. మాకు అసలుకి మేము ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాం గైస్. మాకు మేము ఎందుకు వీడియోస్ ఆపుతాం చెప్పండి. 5 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. 2025 బాగా ఇంకెందుకు ఆపుతాం గాయస్. ఇంకా ఈ వీడియో త్వరగా పోస్ట్ అవుతుంది. మాకు ఒక కొత్త సాంగ్ కూడా చేయబోతున్నాం. అది నేను పాడతాను అనమాట. కాదు ఒకసారి
చేస్తాము. చాలా ఆ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసాం కానీ ఇప్పటి వరకు దానికి ఏం లైక్స్ రాలేదు. మళ్ళీ ఇంకోసారి గైస్ నేను బెడ్రూమ్లో చేస్తున్నా అని అదే ఏంటి గైస్ మర్చిపోయినా నేనే కార్డ్బోర్డ్ పైన పెట్టా కదా, కార్డ్బోర్డ్ పైన పెట్టేసి నేమ్ రాసేసి వీరమ్మని IVIRI లవ్ అని రాసి పెట్టాను కదా. అదైతే ఇంకా పెట్టేసిన తర్వాత బాగుంది. ఇంకా లైట్ కూడా వస్తుంది గాయస్. లైట్ ఆఫ్ చేసుకుంటుంది, లైట్ వస్తుంది బాగా కదా, లైట్ వస్తుంది మొత్తం. అసలుకి లాస్ట్ ఇయర్ అయితే నేను ఎన్ని ఫోన్స్ చేసాను అంటే యూట్యూబ్ మా మమ్మీ నా ఫోన్లో అయితే చాలా సేవ్ చేసిన. అసలుకి ఫస్ట్ అయితే ఒక వీడియో చేశాను 2021లో 25లో ఒక 2025లో ఒక వీడియోస్ చేస్తున్నాము. ఆ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఇంకా ఆ యూట్యూబ్ ఛానల్లో అసలుకి మేము బ్లాగ్ కూడా చేయలేదు. అది ఎవరో మా ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ అంటే మాకు ఎంత ఇష్టమో, చిన్న పిల్లలతో ఆడుకోవచ్చు. వేరే మా సబ్స్క్రైబర్స్ ఉంటారు, వాళ్ళు దాన్ని డిలీట్ కూడా చేసేసారు. ఇప్పుడు మాకు ఇప్పుడు 2 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి కందుకూరి ఉద్భవ, ఇంకోటి ఉద్భవ. 2 అసలుకి 3 ఉన్నాయి మాకు. ఫస్ట్ అయితే మేము చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసాం. కానీ 2021 అయిపోయింది, 2021లో స్టార్ట్ చేసాం. ఇప్పుడు 2025 వచ్చేసింది. అప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు 2026లో మళ్ళీ 2 ఛానల్స్ పెట్టుకొని చేస్తున్నాం. ఇవి అసలుకి 4 కంప్లీట్ చేసేవాళ్ళు చాలా గ్రేట్. ఒకటి ప్రాన్స్, ఇంకోటి యూట్యూబ్ ఛానల్, ఇంకోటి కాలేజ్, ఇంకా స్కూల్. 5 నెంబర్స్ యూజ్ చేస్తున్నాడు. ఇది మేము 5 ట్యూబ్స్ చేస్తాము. 2 యూట్యూబ్ ఛానల్స్ చేస్తాము. ఇంకా కాలేజ్కి వెళ్తాము. ఇంకా చిన్న చెల్లిని స్కూల్కి పంపిస్తాము. ఇంకా ప్లాన్స్కి నీళ్ళు పోస్తాము. మళ్ళీ ఆ ప్లాన్స్ చచ్చుకోపోతే మేమే క్రాన్ చేయాలి, మేమే ఏడుస్తాం. 6 ఉన్నాయి గాయస్ మాకు. ఇప్పుడు 6 మొత్తం కంట్రోల్ చేస్తున్నాం మేము. ప్లాన్ చదువు చచ్చిపోయింది. ఇప్పుడు అయినా మేము కంట్రోల్ అవ్వాలి. అసలు దానికి వాటర్ పోసి చచ్చిపోయిన దానికే ఇంకా వాటర్ పోసి దాన్ని ఇప్పుడు అదిగోండి అక్కడ చెట్టు పెరిగింది. నేను చూపిస్తా. ఎలా అక్కడైతే ఉందన్నమాట. తర్వాత ఇప్పుడు అయితే ఒక సాంగ్ క్రియేట్ చేస్తున్నాము. ఆ సాంగ్ చూడండి. ఇప్పుడైతే ఒక సాంగ్ కాదు, వరెస్ట్ సాంగ్ చేసామని అసలు మాకే దండాలు కొట్టుకున్నాం. మాకే తలకేసుకొని బాదుకోవాలి. అసలు ఒక మంచి వరెస్ట్ సాంగ్ చేసామనిపించింది మాకు. ఫస్ట్ అయితే బాగుంటుంది గమ్యం పాట అనుకొని చేసాము. ఇంకా ఇది వచ్చేసి చెత్తగా అయింది. దీంతో ఎలా బతకాలి? మా తరలి మొత్తం. మేము ఇక్కడ నుంచో చెప్పేది నిజమనుకుంటున్నారా? ఏప్రిల్ ఫుల్ 2 days చేద్దాం. ఏప్రిల్ ఫుల్ అన్ని వీడియోస్ ఏప్రిల్ ఫుల్ చేస్తా అని చెప్పి. ఎలా ఉంది ఏప్రిల్ ఫుల్? బాగుందా? ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఏప్రిల్ ఫుల్ కాదు మా. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఇప్పుడు 4 ప్లాంట్స్ చచ్చిపోయి అవి ఎక్కడ దాచిపెట్టామో తెలీదు. ఎల్లో ఫ్లవర్ అయితే మాకు గుర్తుగా ఉండిపోయింది. అక్కడ ఒకళ్ళు తీసుకున్నాడు. ఆ ప్లాంట్ని ఊళ్ళోనే తీసుకున్నాడు. అసలుకి హైదరాబాద్లో అయితే ఇంకా ప్లాంట్స్ ఉండేవి. అరకులో మా ఫస్ట్ ఊరైతే అరక. అది అయిపోయిన తర్వాత హైదరాబాద్, ఇంకా ఊరు అయిపోయిన తర్వాత హైదరాబాద్ అయిపోయిన తర్వాత నర్సరావుపేట. ఈ 4 కంప్లీట్ చేసుకున్నాం. మేము 4 ఊళ్ళో ఉన్నాము. ఇప్పుడు ఈ ఊరు అయితే అది నర్సరావుపేట అయిపోయింది. ఈ ఊరు వైజాగ్. ఇక్కడైతే మంచి పేరుకి పోతుంది. అసలుకి ఎలా పడుతుందో తెలియదు కానీ అసలుకి చలి పుట్టేస్తుంది. మేము మేము అరకులో ఉన్నది కొన్ని వీడియోస్ పెడతాం చూడండి.
ఫొటోస్ కూడా పెడతాం, మీరే చూసి కామెంట్స్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దు గైస్, ఇది రియల్గా చెప్తున్నాను. అసలు ఏప్రిల్ ఫుల్ లాంటివే ఒక సంతోషం ఇస్తాయనుకుంటున్నాం గైస్. అసలుకి అన్ని బ్యాడ్ కామెంట్స్, అసలుకి బ్యాడ్ కామెంట్స్ రావు. కానీ నిన్న ఒక బ్యాడ్ కామెంట్ వచ్చింది, నువ్వే చెప్పు. బ్యాడ్ కామెంట్ ఏం రాదు గైస్. అసలుకి రాపోయినా నేను చెప్తాను, అసలు బ్యాడ్ కామెంట్సే పెట్టమాకండి. ఇంత కష్టమైనా ఇంత మంచిగా వీడియోస్ తీస్తున్నాం, మాకు సపోర్ట్ చేయండి. నేనైతే ఫంక్షన్కి వెళ్ళాను కదా, ఫంక్షన్కి ఇంకైతే నేను ఫంక్షన్కి వెళ్ళాము, అక్కడ ఈ ప్యాడ్ దొరికింది. ఈ ప్యాడ్ గిఫ్ట్గా ఇచ్చాడు. దీంట్లోనే నేమ్స్ రాసాము, చెప్తాను. గివ్ అవేస్ నెంబర్స్ అది నేను రాసా. గుచ్చుకుంది రైస్. నీ స్పెల్లింగ్ చెప్పు. నీ స్పెల్లింగ్ చెప్పు. GI. ఓవర్ యాక్షన్ ఏం కాదు గైస్, ఒకళ్ళు వీడియో చెప్పాడు హెల్త్ బాగాలేదు మేము చేస్తాం నాకు కూడా. కానీ ఏంటి వాయిస్ మారింది అనుకుంటారా? ఏంటి వాయిస్ మారింది అనుకుంటారా? ఫీవర్ గైస్. ఇప్పుడు మా ఇద్దరికి ఫీవర్ వచ్చింది, 3 చెల్లికి కూడా వచ్చిందంట నిన్న. అసలు మేము ఇది కంట్రోల్ చేసుకుంటున్నాం, కానీ మా పప్పికి కూడా వేస్ట్ కామెంట్స్ పెడుతున్నాడు. కానీ పెట్టలేకపోయినా పెట్టానని చెప్తున్నాను అన్నమాట. మా డాగీ వస్తుంది. మేము ముద్దుగా డాగ్ గేమ్ చేస్తాను అనమాట. మా చెల్లి లౌడ్ పెట్టి కూర్చో. ఒక బండ బరువు ఉన్నావు పందెం ఒక నాన్న. నేనేమంత బరువు. ఇప్పుడు నిన్న ఒక నిజమైన కామెంట్ చేసాం మా అమ్మతో. అగ్గి పెట్టద్ది కదా, దీన్ని పేర్చి మా చేతికి అతికించుకున్నాం గమ్ వేసుకొని. సో మా చేతికి ఏం కాల, గమ్కి ఎంత అయింది. ఇప్పుడు నిజంగా చేసుకున్నాం. ఫస్ట్ అయితే రాదనుకున్నాం, కానీ అసలు మాకేం మంట రాలేదు గమ్ వేసుకోకుండా. ఇంకా మా మమ్మీ గమ్ వేసుకోకుండా చూపించాను. అసలుకి నిజంగా అక్కడ చెయ్యి ఉంది ఏదో చూడండి. గాయస్ కాలు వస్తుంది గాయస్, ఇదేంటో మాకు తెలీదు. వసివా నేను పైకి అనగానే గాయస్ ఇప్పుడు మనం చూస్తే లేదు, మీరు క్లియర్గా చూడండి. పైకి వెళ్ళు, లోపలికి వెళ్ళిపో. అసలుకి లేడు, చూసారు కదా గాయస్, ఎవరు లేడు అక్కడ. భయపడతావు. దీంతో అయితే ఇప్పుడు కొట్టబోతున్నాం. దాంట్లో వెళ్ళి చూద్దాం. దాంట్లో నేను వీడియో పట్టుకో. తెలియదు, ఒక బ్లాక్ కలర్ లో వచ్చింది. అది పైకి వెళ్ళి చూద్దాం. అప్పుడు కనిపించదు, అంటే కనిపించినా మనకు కనిపించదు. ఇక్కడ లేదు ఈ అమ్మాయి దగ్గర కూడా. అవును, ఈ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారు? మా చెల్లి కాదు, మా ఫ్రెండ్. ఎవరు లేరు అసలు పైన కూడా. మా కాలేజ్ ఎవరున్నారో కూడా తెలియదు. నిజంగా ఎవరు వచ్చినట్టు ఉంది గైస్. ఎవరిచ్చాడో కానీ
సరేలే గైస్. మరి ఇక్కడ నుంచి మనకి చీకగా కనపడినట్టుంది కదా చీకటిగా కనిపించింది. కనపడింది కదా గాయస్ వీడియోలో కూడా నీకు కనపడింది. బాయ్ గాయ్. ఏంది గిఫ్ట్? మేము తీసేస్తున్నాం గాయస్. ఇంకా మాకు భయం వేస్తుంది గాయస్. ఇప్పుడు మా అన్న ఉన్నాడు, మా అన్న వెళ్ళి తరువుస్తాడు. మేము మాకేదో భయం వేస్తుంది. బాయ్ గాయ్. బుజ్జి కన్నులు.